హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను ఫ్లూయిడ్ మెకానిక్స్లోని ఫస్ట్ చాప్టర్ అయిన ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు ప్రీవియస్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏడబ్ల్యూఏఈ కలిపి అరౌండ్ 130+ క్వశ్చన్స్ వచ్చాయి ఈ చాప్టర్ నుంచి. చాలా క్వశ్చన్స్ రిపీటివ్ నేచర్లో ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్ అండి. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి మీరు క్వశ్చన్ మిస్ చేసుకోకూడదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని నేను సెగ్రిగేట్ చేసి రిపీటెడ్ వన్ తీసేసి presentation అనేది ఇవ్వడం జరుగుతుంది. We'll see that. Question number 1. Fluid is a substance. Is that? So this question asked in 2006 APPSC. So fluid definition మనకు తెలుసు. Fluid is a substance that continuously deforms. Continuously deforms under a small amount of షియర్. అంటే ఎప్పుడైతే షియర్ ఓరియంటెడ్ యాక్షన్ ఒక ఫ్లూయిడ్ పైన జరుగుతుందో అప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది కంటిన్యూస్ గా డిఫార్మ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి సబ్స్టాన్సెస్ ని మనం ఏమంటాము అంటే ఫ్లూయిడ్స్ అంటాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లూయిడ్స్ అండ్ సాలిడ్స్ అంటే ఫ్లూయిడ్స్, సాలిడ్స్. సో ఫ్లూయిడ్స్ అనేవి కంటిన్యూస్ గా డిఫార్మ్ అవుతుంటాయి అండర్ యాక్షన్ ఆఫ్ షియర్. కానీ సాలిడ్స్ అలా కాదు, ఫిక్స్డ్ గా డిఫార్మ్ అవుతాయి. సో మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో చూసినట్టయితే ఒక బీమ్ యొక్క డిఫార్మేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఒక ఫ్లూయిడ్ అనేది షియర్ యాక్షన్ వల్ల ఎంత డిఫార్మ్ అయింది అన్నదానికి మనకు ఫార్ములాస్ లేవు, ఎందుకంటే ఫ్లూయిడ్స్ అనే సబ్స్టెన్సెస్ కంటిన్యూస్ గా డిఫార్మ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లూయిడ్ ఈజ్ వాటర్, ఎయిర్. ఓకే, సో అన్ని లిక్విడ్స్, గ్యాసెస్ ని మనము ఫ్లూయిడ్స్ అంటాము. సో ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్స్ ఆర్ సో స్టీల్ రాడ్స్, మీకు తెలుసు ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్. ఓకే రైట్. సో ఫ్లూయిడ్ అనేది ఎలాంటి షియర్ ఫోర్స్ తీసుకోవడానికైనా రెడీగా ఉండదు. సో ఆప్షన్స్ చూడండి. కెనాట్ బి సబ్జెక్టెడ్ టు షియర్ ఫోర్సెస్, ఇట్ విల్ సబ్జెక్ట్. కెనాట్ బి సబ్జెక్టెడ్ టు కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆల్వేస్ ఎక్స్పాండ్స్ అంటిల్ ఇట్ ఫిల్స్ ఎనీ కంటైనర్, ఇది కరెక్టే, కాకపోతే ఇది ప్రాపర్ డెఫినేషన్ కాదు, ఫ్లూయిడ్ కి సంబంధించిన ప్రాపర్ డెఫినేషన్ కాదు. సో ఇదేంటి, ఓన్లీ లిక్విడ్ అండ్ గ్యాసెస్ యొక్క క్యారెక్టర్ అంతే, ఆ కంటైనర్ కి సంబంధించిన కంటైనర్ రిలేటెడ్ క్యారెక్టర్. ఓకే, అండ్ సేమ్ షియర్ స్ట్రెస్ ఎట్ ఏ పాయింట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ మోషన్, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. కెనాట్ రిమైన్ ఎట్ రెస్ట్ అండర్ యాక్షన్ ఆఫ్ ఎనీ షియర్ ఫోర్స్. సో ఒక షియర్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఎలాంటి ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ చేయకుండా అది కంటిన్యూస్ గా డిఫార్మ్ అవుతున్న సబ్స్టెన్స్ ని మనం ఫ్లూయిడ్ అంటాము. సో ఆప్షన్ విల్ బి డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ ఫ్లూయిడ్ ఇన్ ఈక్విలిబ్రియం కెనాట్ సస్టైన్. ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు అంటే రెస్ట్ లో ఉన్నప్పుడు ఎవరిని సస్టైన్ చేయదు. ఈక్విలిబ్రియం లో ఉంటే కెనాట్ సస్టైన్ షియర్ ఫోర్స్. ఓకే, కెనాట్ సస్టైన్ షియర్ ఫోర్స్ ఆర్ షియర్ స్ట్రెస్. నాన్ ఈక్విలిబ్రియం అంటే కంటిన్యూస్ గా డిఫార్మ్ అవుతున్నప్పుడు మాత్రం మనము షియర్ స్ట్రెస్ ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో సేమ్ క్వశ్చన్ నెంబర్ 1 and 2 both are related to fluid shear property. షియర్ ని తీసుకోదు, కంటిన్యూస్ గా డిఫార్మ్ అవుతుంది. ఈక్విలిబ్రియం లో తీసుకోదు, నాన్ ఈక్విలిబ్రియం లో మాత్రం కంటిన్యూస్ గా డిఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. న్యూటన్ ఈస్ ద ఫోర్స్ అండర్ గ్రావిటీ బై ఎ బాడీ ఆఫ్ మాస్. సో ఒక న్యూటన్ అనేది అండర్ గ్రావిటీ ఆఫ్ మాస్, ఏ మాస్ దగ్గర ఆ న్యూటన్ ఫోర్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చారని అంటున్నారు. ఓకే, న్యూటన్ ని ఇలా డిఫైన్ చేశారు. న్యూటన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1 kg ఆఫ్ మాస్. ఒక కేజీ ఆఫ్ మాస్ ని 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ తో ఆ బాడీని మూవ్ చేయడానికి మనకు కావాల్సిన బలాన్ని న్యూటన్ అంటారు. ఓకే, సో మనం ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ కూడా చూడొచ్చు. 1 kg ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒక న్యూటన్ అనేది కేజీ మాస్ ని జరపడానికి 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ తో జరపడానికి
మనకు కావాల్సిన బలం ఒకటి. రెండో అబ్జర్వేషన్ ఈ క్వశ్చన్ కి సంబంధించింది ఏంటి అంటే 1 kg ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 9.81 న్యూటన్స్. ఓకే, సో మీ ఆన్సర్ చూడండి. అండర్ ఏ గ్రావిటీ ఆఫ్ బాడీ ఆఫ్ మాస్ ఎంత మాస్ జరపాలి? 1 kg జరపాలి. ఆప్షన్ విల్ బి డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ లిక్విడ్ బై which of the molecules of the liquid remains attached to each other. అంటే లిక్విడ్ అనేది అటాచ్ అయ్యి ఉంటాయి. సో లిక్విడ్ మధ్య ఉండే ఈ అట్రాక్షన్ ఫోర్సెస్ ని మనం ఏమంటాము అని. ఓకే, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి అట్రాక్షన్ ఫోర్సెస్, కొహెజన్, అడెజన్. అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి 2 టైప్స్. ఓకే, సో కొహెజన్ అంటే ఏంటంటే అట్రాక్షన్ బిట్వీన్ సిమిలర్ పార్టికల్స్. సో లిక్విడ్ టు లిక్విడ్ మధ్యలో లిక్విడ్ అనేవి సిమిలర్ పార్టికల్స్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండే అట్రాక్షన్ ఫోర్సెస్ ని మనం ఏమనొచ్చు? కొహెజన్ అనొచ్చు. ఆన్సర్ విల్ బి సి. మరి అడెషన్ అంటే ఏంటి అంటే అట్రాక్షన్ బిట్వీన్ డిసిమిలర్ మాలిక్యూల్స్. ఓకే, సో లెట్ us టేక్ ఒక ఇక్కడ ఒక కంటైనర్ ఉందండి. కంటైనర్ కి అండ్ వాటర్ మాలిక్యూల్ కి మధ్య అట్రాక్షన్ ఉండడం వల్ల కంటైనర్ అనేది వెట్ అవుతుంది, తడి అవుతుంది కదా. సో ఈ ప్రాపర్టీని మనం ఏమనొచ్చు అంటే అడెషన్ అనొచ్చు. ఓకే, ఎస్. క్వశ్చన్ నంబర్ 5. The weight per unit volume of a liquid at a standard temperature and pressure called as specific weight or unit weight. సో ఈ రెండిట్లో ఏ టర్మ్ ని మనము డిఫైన్ చేసినా పర్లేదు. స్పెసిఫిక్ వెయిట్ అన్నా యూనిట్ వెయిట్ అన్నా ఒకటే అండి. సో స్పెసిఫిక్ వెయిట్ జనరల్ గా స్మాల్ w తో ఇండికేట్ చేస్తాము, యూనిట్ వెయిట్ గామాతో ఇండికేట్ చేస్తాము. స్పెసిఫిక్ వెయిట్ అనేది మెకానికల్ పీపుల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. యూనిట్ వెయిట్ అనేది మనం సాయిల్ మెకానిక్స్ జీటీఈలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో బోత్ సెన్స్ ఆర్ సేమ్. ఏంటి అంటే ఒక సబ్స్టెన్స్ యొక్క వెయిట్ అండ్ ఆ సబ్స్టెన్స్ యొక్క వాల్యూమ్ ఈ రేషియో కడితే మనము ఒక స్పెసిఫిక్ వెయిట్ అనే ఒక స్పెషల్ టర్మ్ తెచ్చుకున్నాము. ఓకే, సిమిలర్లీ మనకు స్పెసిఫిక్ మాస్ ఉంది. స్పెసిఫిక్ మాస్, ఓకే, దీన్నే డెన్సిటీ అని కూడా అంటాము. సో ఇదేంటి అంటే మాస్ బై వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉందండి టర్మ్ స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే 1 బై డెన్సిటీ. ఓకే, ఎస్. సో ఇక్కడ మీ ఆన్సర్ వచ్చేసి ఏ. ఈ స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ మాస్ ఇవన్నీ కూడా మీకు వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. గామా ఆఫ్ వాటర్ ఈజ్ 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, అండ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1000 kg per మీటర్ క్యూబ్. అంటే ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే అందులో బై డిఫాల్ట్ గా 1000 kg ఆఫ్ మాస్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్లూడ్ అవుతుందని దాని మీనింగ్. సో సిమిలర్లీ ఒక మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే అందులో 9810 న్యూటన్ ఆఫ్ వెయిట్ ఇంక్లూడ్ అవుతుంది, వాటర్ యొక్క వెయిట్ ఇంక్లూడ్ అవుతున్నదని ఈ పారామీటర్స్ యొక్క సిగ్నిఫికెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. స్పెసిఫిక్ గ్రావిటీ. ఇక్కడ చూడండి, మనం స్పెసిఫిక్ వెయిట్ చూసాం, స్పెసిఫిక్ మాస్ చూసాం, స్పెసిఫిక్ వాల్యూమ్ చూసాం. స్పెసిఫిక్ గ్రావిటీ అడుగుతున్నాడు ఇక్కడ. ఆఫ్ అన్ ఆయిల్ హూ స్పెసిఫిక్ వెయిట్ ఈస్ 7.85 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, ఎస్. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే స్పెసిఫిక్ గ్రావిటీ దీన్నే ఇంకొక టర్మ్ లో ఏమంటారంటే రిలేటివ్ డెన్సిటీ. దీన్ని S తో ఇండికేట్ చేస్తారు లేదా G తో ఇండికేట్ చేస్తారు. ఓకే, సో ఈ పారామీటర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే గామా ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. అంటే ఇప్పుడు మీరు దేన్ని వాడుతున్నారు? ఆయిల్ ని వాడుతున్నారు. ఇక్కడ సబ్స్టెన్స్ ఏంటి? ఆయిల్ యొక్క యూనిట్ వెయిట్ బై గామా ఆఫ్ వాటర్. ఓకే, ఆర్ దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు
డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్, డెన్సిటీ ఆఫ్ ఆయిల్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఈ కంపారిజన్ రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీని రిలేటివ్ గా కంపేర్ చేయడం. ఎవరితో కంపేర్ చేస్తున్నాము? వాటర్ తో కంపేర్ చేస్తున్నాం. అందుకే దీన్ని రిలేటివ్ డెన్సిటీ అనే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కనుక చూడండి, ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ కనుక చూస్తే ఆయిల్ యొక్క యూనిట్ వెయిట్ ఇచ్చాడు, అంటే స్పెసిఫిక్ వెయిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7.85 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చాడు, రైట్? సో మనకు ఇంతకు ముందే నేర్చుకున్నాము వాటర్ యొక్క యూనిట్ వెయిట్. వాటర్ యొక్క యూనిట్ వెయిట్ 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ట్రై టు కన్వర్ట్ ఇంటూ కిలో న్యూటన్, ఎవ్రీథింగ్ ఇంటూ కిలో న్యూటన్. సో సారీ, జస్ట్ వెయిట్. 7.85 బై 9.81. సో మీరు చేస్తే అప్రాక్సిమేట్ గా ఆన్సర్ అనేది 0.8 నియర్ బై ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఏ. Okay, question number 7. The continuum model would be appropriate. So this question asked in AEE CEME 2006. Okay, continuum కి టూ డెఫినేషన్స్ ఉన్నాయండి. కంటిన్యూస్ కి టూ డెఫినేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డెఫినేషన్ ఇక్కడ చెప్తాను, సెకండ్ డెఫినేషన్ నెక్స్ట్ క్వశ్చన్ లో చెప్తాను. ఓకే, సో ఇంకా 2-3 టైమ్స్ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, కాకపోతే అన్ని రిపీటెడ్ నేచర్ లో ఉండడం వల్ల ఈ టూ డెఫినేషన్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఒక ఫ్లూయిడ్ అనేది కంటిన్యూయం అని ఎప్పుడు అంటాం? మీకు తెలుసు సాలిడ్స్ అనేవి, లెట్ us టేక్ దిస్. ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్ అనేది సాలిడ్ మ్యాటర్. ఈ పార్టికల్ కి ఎలాంటి గ్యాప్ లేదు కాబట్టి సాలిడ్స్ అనేవి బై డిఫాల్ట్ గా కంటిన్యూస్ మ్యాటర్. కానీ మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ చదివేప్పుడు ఫ్లూయిడ్స్ ని కూడా కంటిన్యూయం కాన్సెప్ట్ లో తీసుకుంటాం. కంటిన్యూయం ఈవెన్ దో ఒక ఫ్లూయిడ్ కి, ఒక గ్యాస్ పార్టికల్ కి ఇంకో గ్యాస్ పార్టికల్ కి చాలా డిఫరెన్స్ ఉన్నా, చాలా గ్యాప్ ఉన్నప్పటికీ మనం ఫ్లూయిడ్స్ ని కంటిన్యూయం మోడల్ లానే తీసుకోవాలి ఫర్ అవర్ ఈజీ అనాలిసిస్. ఎందుకు తీసుకుంటున్నాం, అసలు ఏ బేసిస్ లో కంటిన్యూయం ని తీసుకుంటున్నాం అన్నది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ కంటిన్యూయం డెఫినేషన్. కంటిన్యూయం యొక్క ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే మీన్ ఫ్రీ పాత్ by characteristic length of flow, okay, should be less than 0.01. so mean free path by characteristic length of flow should be less than 0.01. ఈ రేషియోని మనం ఏమంటామంటే కండెన్సర్ నెంబర్ అంటాం. ఓకే, సో ఈ కండెన్సర్ నెంబర్ అనేది 0.01 కన్నా తక్కువగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఒక్క డెఫినేషన్ తో మనం ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్, ఇఫ్ ద మీన్ ఫ్రీ పాత్ ఈస్ మచ్ స్మాలర్ దాన్ ద టిపికల్ బాడీ డైమెన్షన్స్. టిపికల్ బాడీ డైమెన్షన్స్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ లెంత్. ఓకే, సో మీన్ ఫ్రీ పాత్ అంట క్యారెక్టరిస్టిక్ లెంత్ కన్నా తక్కువ ఉండాలి. సో టూ స్మాలర్ దాన్, ఎంత స్మాలర్ ఉండాలో చెప్పలేదు. ఓకే, స్మాలర్ దాన్ దాట్, బట్ ఎంత స్మాలర్ ఉండాలో చెప్పలేదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు, పక్కన పెట్టండి. ఇఫ్ మైక్రోస్కోపిక్ అండ్ మాక్రోస్కోపిక్ లెన్స్ ఆర్ డిఫరెంట్. అసలు ఇక్కడ కంటిన్యూయం డెఫినేషన్ లో మాక్రోస్కోపిక్ లెన్స్ గురించి డిస్కస్ చేయలేదు. ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ఫర్ ఆల్ ఆర్ వన్ అమాంగ్ 3 అబోవ్. ఓకే, సో ఏదైనా కావచ్చు, అంటే ఈ 3 కావచ్చు లేదా ఏదైనా ఒకటి కావచ్చు, 3 అయితే కాదు, కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకంటే సో మీరు ఒక ఫ్లూయిడ్ మ్యాటర్ ని తీసుకుంటే స్మాల్ స్కేల్ లెంత్ ఉన్నప్పుడు స్మాల్ మీన్ పాత్ ఉండాలి, లార్జ్ స్కేల్ ఉన్నప్పుడు లార్జ్ మీన్ పాత్ ఉండాలి. ఓకే, అప్పుడే మనకు 0.01 అనే నంబర్ ని సాటిస్ఫై చేస్తుంది. ఆప్షన్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ చేసాం. మనకు తెలిసిన డెఫినేషన్ నుంచి మాత్రమే ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ చేసాం. ఈ క్వశ్చన్ చూసి చాలా డెప్త్ గా వెళ్తున్నారు అనుకోకూడదు. సో ఈ క్వశ్చన్ మీకు రాకపోతే, మీరు ఈ ప్రాసెస్ లో ఎలిమినేట్ చేయకపోతే మీకు టఫ్ క్వశ్చన్. ఓకే, చేస్తే మీరు ఎగ్జామ్ లో అందరికన్నా ఒక 1 మార్క్ ముందుంటారు అంతే. అంటే కొన్నిసార్లు మనకు తెలిసిన దాంట్లోంచే అప్రాక్సిమేట్ గా తెచ్చుకోవడం అనేది నేర్చుకోవాలి. ఓకే, సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి మధ్యలో టై ఉంది. సో నేను సికి వెళ్ళాను, బికాజ్
నాకు సి కరెక్ట్ అనిపించింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. A fluid flow analysis valid as long as the smallest length of the dimension of the problem is much larger than the distance between the molecules. Okay, ఇప్పుడు సెకండ్ డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూయం చూడండి. కంటిన్యూయం యొక్క సెకండ్ డెఫినేషన్ ఏంటి అంటే, లెట్ us టేక్ ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ యొక్క డైమెన్షన్ ఉంది కదా, ఈ కంటైనర్ యొక్క డైమెన్షన్, ఈ కంటైనర్ యొక్క డైమెన్షన్ ఫ్లూయిడ్ పార్టికల్స్ కి మధ్యలో ఉండే గ్యాప్ తో పోలిస్తే, ఈ డైమెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే, అప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ సిస్టమ్ ని మనం ఏమంటాము అంటే ఫ్లూయిడ్ కంటిన్యూయం అంటాం. ఆప్షన్ విల్ బి సి. సో smallest dimension of a body or a system should be much larger than the gap between the fluid particles. సో మీరు కావాలంటే చూడండి, సాలిడ్స్ మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు, అంటే గ్యాప్ అనేది 0 యాజ్ కంపేర్ విత్ సమ్ రాడ్. ఇది ఒక ఐరన్ రాడ్ అనుకుందాం. ఓకే, ఇదే కదా స్మాలెస్ట్ డైమెన్షన్. ఓకే, సో ఈ స్మాలెస్ట్ డైమెన్షన్ అనేది 0 కన్నా ఎక్కువ. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడుతున్నాడు, కాకపోతే ఏంటంటే స్మాలెస్ట్ డైమెన్షన్ ఆఫ్ ఎ బాడీ షుడ్ బి మచ్ గ్రేటర్ దాన్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. ఏ కంట్రోల్ వాల్యూమ్ ఇంప్లాయిస్. సో కంట్రోల్ వాల్యూమ్ కి వచ్చే ముందు, ఇది ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ 2016 లో వచ్చిందండి. సో ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సో కంట్రోల్ వాల్యూమ్ కి వెళ్లే ముందు మనము సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఒక ఫ్లూయిడ్ సిస్టమ్ ని 2 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒకటి కంట్రోల్ మాస్, రెండోది కంట్రోల్ వాల్యూమ్. సో మీకు పేరులోనే అర్థమైపోయింది, కంట్రోల్ మాస్ అంటే మాస్ కాన్స్టెంట్, కంట్రోల్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. సో మాస్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని కంట్రోల్ మాస్ అంటాము. వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని కంట్రోల్ వాల్యూమ్ అంటాం. ఓకే, సో మాస్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అంటాం. ఓకే, వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఏమంటాము అంటే ఫిక్స్డ్ రీజియన్ ఇన్ స్పేస్ అంటాం. ఓకే, రైట్. సో ఫైనల్ గా కంట్రోల్ మాస్ కి ఎగ్జాంపుల్ చూడండి. ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ లో ఒక మూవబుల్ పిస్టన్ ఉంది. ఓకే, కంటైనర్ విత్ మూవబుల్ పిస్టన్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ సమ్ గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ ని కంటైనర్ తో సహా వేడి చేస్తున్నారు. సమ్ టెంపరేచర్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో అప్పుడు ఆ మూవబుల్ పిస్టన్ అనేది పైకి లేవడానికి ట్రై చేస్తుంది. సో ఇందులో గ్యాస్ యొక్క వాల్యూమ్ మారుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది, కానీ ఎలాంటి ఎంట్రీస్ అంటే బయట నుంచి గ్యాస్ లోపలికి రావడం కానీ లోపలి గ్యాస్ బయటికి వెళ్ళడం కానీ జరగదు. సో మాస్ అనేది కాన్స్టెంట్. ఓకే, ఇది దీనికి ఎగ్జాంపుల్. కంట్రోల్ వాల్యూమ్ కి ఎగ్జాంపుల్ చూడండి. లెట్ us టేక్, ఇక్కడ ఒక పైప్ ఉంది. ఓకే, నౌ టైమ్ ఈజ్ 9 o'clock. 9 o'clock కి ఫుల్ ఫ్లో ఉందండి. ఈ పైప్ ఇంటర్నల్ ఫ్లో అనేది ఫుల్ గా ఉంది, 100% ఫ్లో ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 9:30కి చూడండి. 9:30కి చూస్తే ఇందులో ఫ్లో తగ్గిపోయింది, హాఫ్ మాత్రమే డిశ్చార్జ్ అవుతుంది, అంటే ఓపెన్ ఛానల్ లాగా వస్తుంది. ఓకే, హాఫ్ మాత్రమే వస్తుంది ఇలా. సో ఇక్కడ చూడండి, వాల్యూమ్ కాన్స్టెంట్ ఈ బోత్ కేసులో, ఈ పైప్ కేసులో వాల్యూమ్ కాన్స్టెంట్, కానీ మాస్ మారిపోతుంది. అంటే బయటి నుంచి వచ్చే మాస్ అనేది వేరీ అవుతుంది, కానీ వాల్యూమ్ మాత్రం కాన్స్టెంట్, పైప్ వాల్యూమ్ మాత్రం కాన్స్టెంట్. సో ఇలాంటి కేసెస్ ని మనం ఏమంటాము, కంట్రోల్ వాల్యూమ్ అంటాం. కంట్రోల్ వాల్యూమ్ ఆల్సో కాల్డ్ as ఫిక్స్డ్ రీజన్ ఇన్ స్పేస్. కంట్రోల్ వాల్యూమ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఫిక్స్డ్ రీజన్ ఇన్ స్పేస్ ఇండికేట్ చేస్తుంది. ఆన్సర్ విల్ బి డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. when a pressure of 2 into 10 to the power of 7 kilonewton per meter square is applied to 50 liters of a liquid, its volume decreased by 0.5 liters. The bulk modulus in kilonewton per meter square is అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో మెయిన్స్ క్వశ్చన్. సో బల్క్ మాడ్యులస్ అడుగుతున్నాడు. బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి అంటే
అంటే మీకు తెలుసు ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో మనం డిస్కస్ చేసాము. బల్క్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రెషర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. చేంజ్ ఇన్ ప్రెషర్ అంటే ఎంత ప్రెషర్ చేంజ్ అయింది. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి. సో K ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రెషర్, ఎంత ప్రెషర్ ఇచ్చాడండి, 2 × 10⁷ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ బై డెల్టా వి బై వి. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత, డిక్రీజ్డ్ వాల్యూమ్ 0.5 లీటర్స్ బై వాట్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూమ్ 50 లీటర్స్. మీరు కనుక చేస్తే ఇది 2 × 10⁹ కిలో న్యూటన్ పర్ meter square. Answer will be B. Okay, next question number 11. Compressibility of a fluid is inversely proportional to compressibility ante beta is reciprocal of bulk modulus. అంటే ఏం రాయొచ్చు దీన్ని, dv by v whole by dp అని రాయొచ్చు. ఓకే, సో కంప్రెసిబిలిటీ ప్రాపర్టీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే చూడండి, కంప్రెసిబిలిటీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే హౌ మచ్ వాల్యూమ్ చేంజ్ యూ ఎక్స్పెక్ట్, వాల్యూమ్ చేంజ్ ఎక్స్పెక్టెడ్ ఫర్ గివెన్ ప్రెషర్. మీరు ఇక్కడ చూడండి, ఫార్ములా చూడండి, ఎంత వాల్యూమ్ చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇచ్చిన ప్రెషర్ కి. దీన్నే మనం ఏమంటాము, కంప్రెసిబిలిటీ అంటాం. కంప్రెసిబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11 ఆన్సర్ విల్ బి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సో దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2008 అన్డివైడెడ్ ఏపీ ఉన్నప్పుడు మేనేజర్స్ పోస్ట్ లో 2008 లో పడ్డాయి. అప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు. ద వేరియేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎ లిక్విడ్ విత్ ద వేరియేషన్ ఆఫ్ ప్రెషర్, వేరియేషన్ ఆఫ్ వాల్యూమ్ అంటే dv by v by dp కాల్డ్ as కంప్రెసిబిలిటీ. ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. ఓకే, సో దీన్ని ఏమంటాము, కంప్రెసిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఎందుకు వాల్యూమ్ చేంజ్ అవుతుంది, మాస్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు. ఓకే, మాస్ చేంజ్ అవ్వచ్చు, ప్రెషర్ కూడా చేంజ్ అవ్వచ్చు కదా, కానీ మాస్ అనేది కాన్స్టెంట్ ఫస్ట్ థింగ్. రెండవది ఫ్లూయిడ్స్ మీరు ఫ్లూయిడ్స్ కనుక తీసుకుంటే ఈ ఫ్లూయిడ్స్ లో గ్యాప్స్ ఎలా ఉంటాయి అంటే లిక్విడ్స్ లో నామినల్ గా ఉంటాయి, గ్యాసెస్ లో ఎక్సెసివ్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రెషర్ చేంజ్ అవుతుందో, ప్రెషర్ మారుతుందో అప్పుడు ఈ గ్యాప్స్ అనేవి రీఅడ్జస్ట్ అవుతాయి. గ్యాప్స్ అనేవి ఐదర్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ లేకపోతే కాంట్రాక్ట్ అవ్వడం కానీ జరగడం వల్ల ఎవరు చేంజ్ అవుతారు, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. అంతేగాని మాస్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మాస్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లూయిడ్స్ హ్యాస్ ద హైయెస్ట్ కంప్రెసిబిలిటీ, హైయెస్ట్ కంప్రెసిబిలిటీ ఎవరికి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇది చాలా సింపుల్ గా చెప్పవచ్చు. మనం నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారం లిక్విడ్స్ లో గ్యాప్స్ అనేవి ఓకే గ్యాసెస్ యొక్క గ్యాప్స్ తో పోలిస్తే చాలా తక్కువ. సో కంప్రెసిబిలిటీ అంటే ఏంటి, గ్యాప్స్ ఎక్స్పాండ్ అవ్వడం ఆర్ కాంట్రాక్ట్ అవ్వడం. ఓకే, సో ఎక్స్పాండ్ అవ్వడం ఆర్ కాంట్రాక్ట్ అవ్వడం. ఈ గ్యాప్స్ యొక్క మ్యాటర్ అనేది గ్యాసెస్ లో ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ గ్యాసెస్ లోనే వస్తుంది. సో హైలీ కంప్రెసిబుల్ ఎవరు, గ్యాసెస్ as compare with వాటర్. ఓకే, సో మీరు కనుక చూస్తే వాటర్ అండ్ గ్యాసెస్ యొక్క బిహేవియర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. ఎట్ 210 ATM అంటే 210 ATM ప్రెషర్ దగ్గర 1% వాల్యూమ్ చేంజ్ రావాలి. ఎందులో, వాటర్లో 1% వాల్యూమ్ చేంజ్ రావాలి అంటే ప్రెషర్ షుడ్ ఇంక్రీజ్ బై 1 ATM. వాటర్లో 1% వాల్యూమ్ చేంజ్ రావాలి అంటే ప్రెషర్ అనేది ఎంత పెంచాలంట, 1 ATM పెంచాలి. అదే గ్యాసెస్ లో తీసుకుంటే 1% వాల్యూమ్ చేంజ్ రావాలి అంటే
ప్రెషర్ ఎంత పెంచాలి అంట, జస్ట్ 0.01 ATM పెంచాలి అంతే. అంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ వాటర్ అనేది 1 ATM కి 1% చేంజ్ తీసుకొస్తే గ్యాసెస్ మాత్రం జస్ట్ 0.01 ATM కి 1% చేంజ్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీరు ఏం గమనించవచ్చు, గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్. ఓకే, సో వాటర్ ఈస్ కరెక్ట్, నాట్ కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ ఎట్ 1 ATM ప్రెషర్, ఏ గ్యాస్ ఎట్ 5 ATM ప్రెషర్. ఎక్కువ ప్రెషర్ పెరిగితే ఎక్కువ చేంజ్ వస్తుంది. సో ఆన్సర్ విల్ బి సి. 1 ATM అండ్ 5 ATM లో కంపేర్ చేస్తే 5 ATM అనేది ఎక్కువ ప్రెషర్. సో అలాంటి సందర్భంలో మీరు ఇంకెక్కువ ఎలాంటి చేంజ్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఎక్కువ వస్తుంది. సో ఆన్సర్ విల్ బి సి, రైట్. సో ఇంకొకటి అండి, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జనరల్ గా లిక్విడ్స్ అనేవి ఇన్కంప్రెసిబుల్ గా ట్రీట్ చేస్తారు. గ్యాసెస్ అనేవి కంప్రెసిబుల్ గా ట్రీట్ చేస్తారు. స్పెషల్ కేసెస్ ఉన్నాయి. అంటే జనరల్ కేసులో అయితే లిక్విడ్స్ అనేవి ఇన్కంప్రెసిబుల్, గ్యాసెస్ అనేవి కంప్రెసిబుల్. బట్ స్పెషల్ కేసెస్ లో చూడండి, లిక్విడ్స్ కూడా కంప్రెసిబుల్ అవుతాయంట. ఎప్పుడు? దీనికి ఒక స్పెషల్ కేసు ఉంది. ఎగ్జాంపుల్ వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటే ఏంటి. మరి గ్యాసెస్ ఇన్కంప్రెసిబుల్ ఎప్పుడు అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ లెస్ దాన్ 5% ఉంటే, ఇచ్చిన ప్రెషర్ కి చేంజ్ ఇన్ వాల్యూమ్ కనుక 5% కన్నా తక్కువ ఉంటే, ఆర్ మ్యాక్ నంబర్ లెస్ దాన్ 0.3. ఈ రెండు కేసెస్ లో కూడా గ్యాసెస్ ని ఇన్కంప్రెసిబుల్ గా ట్రీట్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ హైపోథెటికల్. ఓకే, చాలా స్లో నేచర్ లో స్పీడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చేంజెస్ జరుగుతాయి. ఓకే, ఎలాంటివి? మ్యాక్ నంబర్ 0.3 కన్నా తక్కువ, ఆర్ చేంజ్ ఇన్ వాల్యూమ్ 5% కన్నా తక్కువ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 14. The bulk modulus of water is about how many times more than that of the air? Okay, so bulk modulus of water is 20,000 times than air bulk modulus. సో 20,000 అనే నంబర్ ఇందులో లేదు. సో ఆప్షన్ ఏ రాంగ్, బి రాంగ్, సి రాంగ్. సో ఆన్సర్ విల్ బి డి. నన్ ఆఫ్ దిస్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్, మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ యూ సెడ్ లైక్ FM స్టార్ట్ చేయండి అని. కొంచెం టైం తీసుకున్నా కూడా నేను స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ ఐ విల్ కంటిన్యూ దిస్ సిరీస్ సార్. ఓకే, మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. లైక్ మీరు ఎక్కువ రిసీవ్ చేసుకుంటే మాకు తొందరగా వీడియోలు చేయాలి అనే ఒక బూస్ట్ వస్తుంది. ఓకే, సో ట్రై టు కామెంట్, లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.